జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అలాంటి పరిస్థితులలో పాలన జరుగుతుంది. ఇది ఎన్నికల కంటే ముందు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యతతోటి ఇటు నిధులు సమకూర్చుకోవాలి, ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలి, వనరులు కావాలి, వ్యవస్థ మారాలి, బాగుపరచాలనే తాపత్రయము. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, రెండోసారి కూడా రావాలని ఒక ఆలోచన, ఒక ప్రయత్నము. ఈ ఉన్న 2.5 కూడా ఎట్లా అధిగమించాలి, ఈ ఇబ్బందులను తట్టుకుంటూ కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బీజేపీ ప్రభుత్వం ఏముంటుంది, ఇక్కడ కాంగ్రెస్ సీఎం కాబట్టి నిధులు ఎక్కువ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చెయ్యరు, ఆపుతారు వాళ్ళు. ఈ పరిస్థితులలో అల్టిమేట్ ఇవన్నీ జనాలకు చెప్పడం కాదు కదా, అల్టిమేట్ జనాలకు ఏదో రకంగా మేము ఇచ్చిన హామీలు మేము చేయాల్సిన పనులు చేసుకుంటూ పోవాలి. దీన్ని కూడా తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు, అట్లా మేము తప్పించుకుంటలేం కదా. ఈ ప్రయత్నంలో ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 సార్లు 20 సార్లు మోడీని కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, డబ్బుల కోసమే. అమెరికా టూర్ పోయినా అది ఎడ్యుకేషనల్ టూరు, ఇండస్ట్రియల్ టూరు. ఇంట్లో కూర్చుంటేనేమో ఇంట్లో కూర్చున్నట్టు మీరే. ఏంది ఆగస్టు ఏమైంది? ఎప్పుడు ఆగస్టులలో పడిపోయిన చరిత్ర ఉందే మన? లేదు కదా. ఎవరికి ఉంది? ఏ పార్టీకి ఉంది? మరి టీడీపీ కాంగ్రెస్ కదా ఈడున్నది. అది ఆ ప్రాబ్లము టీడీపీది. అది మనం ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, మనకేం ప్రాబ్లం లేదు, నథింగ్ లేదా. నేను చెప్తున్నాను లేదు, నో ప్రాబ్లం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి నో ప్రాబ్లం, పార్టీకి నో ప్రాబ్లం, నో సంక్షోభం. ఇది కానీ ముందైతే ఈ అమెరికా పంచాయతీ, మోడీ పంచాయతీ, బీజేపీ వాళ్ళు ఎంపీల పంచాయతీ తేల్చుడి ఫస్ట్. అనువాగు సీను అవును అవును. ఎందుకు ఆపాల్సి వచ్చింది? అంతా ఆపాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా టూర్ను ఆపాల్సిన అవసరము బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏంటిది ఆపడానికి? దీని మీద విశ్లేషించాలి, దీని మీద ఆలోచన చేయాలి, విశ్లేషించాలి, చర్చ జరగాలి దీని మీద. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిని కలుస్తున్నాడు, దాని మీద బీజేపీ ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్పింది. అన్అఫీషియల్గా ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్లో ల్యాండ్ అయినప్పుడు ఇది అధికార పర్యటన, అది అనధికార పర్యటన. దీని మీద తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచన చేయాలి. దీనికి జవాబు బీజేపీ ఈటల రాజేందర్ గారు అండ్ అరవింద్ గారు, మీ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్లో పర్మిషన్ లేకుండా